ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. చేతుల తల్లిలు చెప్పండి, అందరూ హుషారుగా చెప్పండి. ఈ సంవత్సరం ఈ 44వ గుడారాల పండుగలో ఈ విధంగా జరుగుతాయో లేదో అని అనేకమైన అపోహలతో ఉన్నప్పుడు దేవుడు తన బలిష్టమైన హస్తమును చాపి మనల్ని ఈ విధంగా కూర్చోబెట్టి దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చిన దేవునికి శక్తితో చపళ్ళు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి అందరూ హుషారుగా. నిర్గమకాండం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. ఆ మేఘం కొండని కమ్మింది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్మెను. 6 దినములు మేఘం ఆ కొండను కమ్మెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు 7వ దినమున మోషేని ఆ మేఘంలో నుంచి దేవుడు పిలిచాడు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. 40 దినములు పగళ్ళు రాత్రులు మేఘములో నుంచి దేవుడు పిలిచి మేఘముతో ఆవరించి మేఘములో మోషేని దాచేశాడు. మోషే జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే మోషే పుట్టినప్పుడు ఆ రాజ్యములో ఉన్న ప్రకటనను బట్టి పుట్టిన మగపిల్లలను చంపేయాలన్న ఆజ్ఞను బట్టి ఆ తల్లిదండ్రులు 3 నెలలు మోషేని దాచారు. చిన్నపిల్లవాడు కదా, ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులు విని పెద్ద ప్రాణాలకు కూడా నష్టం వస్తుందని ఒక జమ్మిపెట్టు తయారు చేసి జమ్మిపెట్టులో దాచి నైల్ నదిలో వదిలేశారు. అక్కడికి రాజకుమార్తె, ఏ రాజు అయితే ఆజ్ఞ ఇచ్చాడో హెబ్రీల మగపిల్లలను చంపేయాలని ఆజ్ఞ ఇచ్చిన ఆ రాణి వాళ్ళ కుమార్తె అక్కడికి స్నానానికి వచ్చింది. అక్కడికి ఎందుకు వచ్చిందో మొత్తానికి అక్కడ స్నానానికి వచ్చింది. ఏడుపులు వినబడుతున్నాయి. తీసుకోరండి అని మిరియం అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను పెంచడానికి వాళ్ళ తల్లినే తీసుకొచ్చి జీతం ఇప్పించి మరి అతను పెద్దవాడైన తర్వాత ఆమె దగ్గరికి తీసుకుని వస్తే నీళ్ళలోంచి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు పెట్టాడు. ఈ మోషే జీవితంలో మనం గమనించి చూస్తే 40 సంవత్సరాలు ఐగుప్తులో దాచబడి ఉన్నాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. అక్కడి నుంచి వచ్చి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు అతనికి మండుతున్న పొదలో నుంచి అతనికి దర్శించి అతన్ని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని, ఇనప కొలిములో ఉన్న ప్రజల్ని, ఐగుప్తులో ఉన్న ప్రజల్ని, చీకట్లో ఉన్న బానిసల్లో ఉన్న వారిని విడిపించడానికి మోషేని పంపిస్తే 40 సంవత్సరాలు ఆ ఎడారిలోనే అయిపోయింది అతని జీవితం. చివరికి తన సమాధిని కూడా చాలా సీక్రెట్గా దేవుడు దాచేశాడు. పుట్టుక నుంచి మరణం వరకు బైబిల్లో మీరు ఎక్కడైనా ఎవరిని గురించైనా మీరు పరిశీలించి చూడండి,
పుట్టుక నుంచి మరణం వరకు దాచబడిన వ్యక్తి ఎవరంటే మోషే. చేత తెలియదు చెప్పండి గట్టిగా, హుషారుగా, గట్టిగా, శక్తితో. ఒక దాచబడిన అనుభవం. ఆ మేఘం వచ్చి ఆవరించి ఆ సేనా పర్వతం అంతా, ఆ మేఘములోంచి దేవుడు అతన్ని పిలిచి 40 పగళ్ళు 40 రాత్రులు మోషేని ఆ మేఘములో దాచేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కిందున్న వాళ్ళకి బ్రతికాడా చనిపోయాడా అని. అహరోను ఐగుప్తు నుండి తీసుకొచ్చింది అని ఒక కొత్త రూపాన్ని ఒకటి చేసి, ఈయనే మనం తీసుకొచ్చిందని వాళ్ళ దగ్గర బంగారు మొత్తం తీసి పోగేసి ఒక రూపాన్ని చేసి, అక్కడ దేవుడు మోషేకి ఆజ్ఞలిస్తూ ఉంటే, నేను తప్ప మరి ఒక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్తూ ఉంటే, అప్పటికే కింద ఒక రూపాన్ని తయారు చేసేసుకున్నారు. దాచబడిన వ్యక్తికి మేఘములో నుంచి ఒక స్వరాన్ని ఇచ్చి పిలిచాడు. పిలుపు ఉన్న ప్రతి మనిషిని దేవుడు దాచుతాడు. దాచిన అనుభవం అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. ఈరోజు చాలామంది దాచబడిన అనుభవంలో లేరు. మోషేలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మోషే జీవితంలో బర్త్ డెత్ వరకు అతను దాచబడిన అనుభవంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అందరికీ కనబడాలి అనుకుంటారు, అందరికీ కనబడాలనుకుంటారు. కానీ దేవుడు మేఘములో నుంచి పిలిచిన మోషే దాచబడి ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకుంటున్న చాలామంది దాచబడిన అనుభవంలో లేరు. దాచబడిన అనుభవం చాలా అవసరం. ఆ మేఘం అనగానే ఒక దాచబడిన అనుభవం. మేఘాన్ని గురించి బైబిల్లో పలు విధాల అర్థాలు ఉన్నాయి. నడిపింపని, దాచబడడం అని, పరిశుద్ధాత్మ అభిషేకమని, సాక్ష్యమని. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా, మేఘం అంటే రకరకాల అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి దాచబడిన అనుభవం. ఈరోజు ఈ గుడారాల పండుగకు వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఈ స్వరముతో నీతో మాట్లాడుతున్నాడో తెలుసా? నీవు దాచబడిన అనుభవంలో ఉండాలి. 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నప్పుడు అతను ఒక చట్టాన్ని, ఒక ఆజ్ఞలని మోషేకి దేవుడు ఇచ్చాడు. దాచబడిన అనుభవం కలిగిన వాళ్ళకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆజ్ఞ మీరితే ఆజ్ఞ అతిక్రమించడం పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. దాచబడిన అనుభవం అనేది చాలా అవసరం. దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనం దాచబడిన అనుభవంలో లేకపోతే శత్రువు తన తంత్రములతో తిరుగుతూ ఉంటాడు. కీర్తనాకారుడైన దావీదు అంటాడు 23వ కీర్తనలో, చాలా చక్కటి మాటని అతను రాస్తున్నాడు. ఈ కీర్తనలో 32వ కీర్తన 7వ వచనం, 32:7వ వచనం. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, శ్రమలలో నుండి నువ్వు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నువ్వు నన్ను ఆవరిస్తావు, నీ ఉపదేశములు తెలియచేసేదవు, నీ ఉపదేశములు తెలియజేస్తావు. దాచబడిన అనుభవం, నా దాగుచోటు నీవే అంటే నీకు ఒక ఉపదేశాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ఉపదేశం దాచబడిన వారికి మాత్రమే. దాచబడిన అనుభవం కలిగిన వారికి మాత్రమే ఈ ఉపదేశాను సారమైన జీవితాన్ని జీవించేందుకు, నీ జీవితాన్ని
దాచబడిన అనుభవంలో ఉంటే ఉపదేశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ ఉపదేశానుసారంగా నువ్వు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దాచబడిపోయిన అనుభవంలో మనకు కనిపిస్తున్నాడు గనుకనే ఈ రోజుకి మనం యెరూషలేముకు వెళితే రకరకాల అందరి సమాధులు కనబడతాయి. మోషే సమాధిని ఎవ్వరు ఇప్పటి వరకు గుర్తుపట్టలేదు, ఎవరికి తెలియదు. దేవుడే దాన్ని జరిగించాడు కనుక ఎవ్వరికి తెలియదు. దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో దాచబడిన అనుభవం చాలా అవసరం, చాలా అవసరం. మన జీవితాలలో దాచబడిన అనుభవం లేకపోతే శత్రువు మనల్ని దొంగిలిస్తాడు, శత్రువు మన జీవితాలని నష్టపరుస్తాడు. మనకు పేతురు గారు రాస్తాడు, చాలా విలువైన మాటలు రాస్తాడు. ఏమని రాస్తున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో, సారీ 5:6 మరోసారి చెప్పండి. పేతురు రాసిన మొదటి నా బలిష్టమైన చేతి కింద మీరు దాచబడి ఉండండి. దేవుడు తగిన సమయమందు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మళ్ళీ ప్రశ్నించు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. దాచబడిన బలిష్టమైన చేతి కింద దాచబడి ఉండాలి. మీరందరూ కుడి చేపేకెత్తండి ఇలాగా. ఈ బలిష్టమైన చేతి కింద మనం దాచబడి ఉండాలి. ఇదిగో ఏలు కనిపిస్తుందా? దీన్ని అంటారు అపోస్తులు అని. అపోస్తులు అని పిలువబడినవాడు, పంపబడినవాడు, పిలువబడినవాడు, పంపబడినవాడు అపోస్తుడు. ఇదిగో ఈ ఏలు, ఈ బటన్ వేలు, దీనికి చాలా విలువ ఉంటుంది. ఎవరన్నా చచ్చినా కానీ ఏలు ముద్ర వేసుకుని ఆస్తులు కొట్టేస్తుంటారు. ఒకటి ఏలు ఉన్నట్టు ఇంకొకటి ఉండదు. ఈ ఏలుందే, ఇది అపోస్తులు అంటారు. ఈ హస్తం కింద దాచబడి ఉంటే తగిన సమయమందు ఒకరోజు రాబోతుంది, తన పవిత్రురాలైన సంఘం, తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం తగిన సమయమందు హెచ్చించే గగన వీధుల్లోనికి మేఘాల మీద తీసుకుని వెళ్ళి యుగయుగాలు ఆయనతో ఉండబోయే రోజు ఒకటి రాబోతుంది. ఇదిగో ఈ హస్తం ఒకటి అపోస్తులు, సమర్పణ కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి పిలువబడినవాడు, పంపబడినవాడు అపోస్తులు. రెండవది ఇదిగో తప్పును తప్పుగా ఖండించే వేలు, తప్పును తప్పుగా ఖండించే వేలు ప్రవక్త. ప్రవక్త తప్పును తప్పుగా ఖండించే ఏలు. సంఘములో తప్పును తప్పుగా ఖండించే ఏలు లేకపోతే సంఘంలో పాపం పెరిగిపోద్ది. సమర్పించుకున్న సేవకుడు ఉంటే ఇదిగో తప్పును తప్పుగా ఖండించే ప్రవక్త. ఈ హస్తములో ఈ రెండో ఏలే ప్రవక్త. తప్పును తప్పుగా, ఇదిగో నీ ఇంట్లో ఉన్నది నీ భార్య కాదు అని తల తీసేస్తున్న బాప్తిస్మిచ్చు యోహాను తప్పును తప్పుగా ఖండించాడు. ఇదిగో ప్రవక్త ఏలు. ఇదిగో మూడోది పొడుగ్గా ఉంది, సువార్తికుడు. అందరూ చెప్పండి. ఫస్ట్ది అపోస్తులు, అందరూ చెప్పండి, పెద్దగా చెప్పాలి. రెండవది ప్రవక్త, మూడవది సువార్తికుడు. సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉండే ఇదిగో ఏలు.
ఈ సువార్త చెప్పే ఇదిగో ఏలు ఈ చేతిలోనే ఉంది. దాని పక్కన ఇంకొక ఏలు ఉంది, ఉంగరపు వేలు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ముందు ఉంగరాన్ని తొడిగించాడు. దీని కాపరత్వానికి గుర్తుగా ఉంది. కాపరి సంఘాన్ని కాచుకుంటూ ప్రభు రాకడికి ఒక గుంపు జనాన్ని సిద్ధపరుస్తూ, ఇదిగో కాపరి, గొర్రెల కాపరి. 4వ ఏలు ఉపదేశం. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశం అనే ఈ ఉపదేశకులనే 5 రకాల 5-fold మినిస్ట్రీ. ఈ 5 రకాల పరిచర్య అనే ఒక హస్తం కింద దాచబడి ఉండాలి. దాచబడి ఉండకపోతే శత్రు సింహం వలె తిరుగుతున్నాడని పేతురు చక్కగా రాసినాడు. ఎవరిని మృంగుదునా అని శత్రువు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుతామా అని. ఈ బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మోషే దాచబడి ఉన్నట్లు కొత్త నిబంధనలో సంఘంలోనికి నువ్వు వచ్చి దాచబడి ఉండాలి. సంఘములో దేని కింద దాచబడి ఉండాలంటే ఇదిగో ఈ 5 రకములైన పరిచర్య కలిగిన సంఘములో నువ్వు చేర్చబడి దాచబడి ఉండాలి. ఈరోజు హోసన్నా మినిస్ట్రీలో సమర్పించుకున్న సేవకులు, తప్పును తప్పుగా ఖండించే సేవకులు, సువార్త చెప్పే సేవకులు, బోధించే సంఘాన్ని నడిపించే సేవకులు, ఉపదేశకులు, మేము యేసన్న గారిలో ఈ 5 రకాల పరిచర్యని మేము కళ్ళారా చూసాం. చప్పటి కూడా దేవుని మహింపరచండి. 5 రకముల పరిచర్య ఆయన ఒక్కళ్ళలో మేము చూసాం. ఈరోజు 5 మంది పాస్టర్లు ఒక్కొక్క చర్చికి పెట్టాలంటే ఒక పాస్టర్కి పిలువబడిన వాళ్ళు అనేకులు, నమ్మకమైన వాళ్ళు లేరు. పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఇదిగో దైవ సేవకుడు యేసన్న గారిలో మేము ఈ 5 రకాల పరిచయాలు చూస్తాం. అంటే 5 మందిని పాస్టర్లు కాదు, ఒక్కరిలో సమర్పించుకున్న త్యాగం చేసిన సేవకులు కనబడాలి. తప్పును తప్పుగా ఖండించే సేవకుడు కనబడాలి. సువార్త ప్రకటించే సేవకుడు కనబడాలి. ఇదిగో కాపరిగా నిదానంగా గొర్రెలు నడిపించే కాపరిగా ఉండే సేవకుడు కనబడాలి. ఉపదేశించే ఉపదేశకుడు కూడా ఉండాలి. మీరు దాచబడి నా దాగు చోటు నీవే, నాకు ఉపదేశం నువ్వు చేస్తావన్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ గుడారాల పండుగలో ఉన్న వారందరికీ దేవుడు ఉపదేశిస్తున్నాడు. నువ్వు వాక్యమండానికి వెళుతున్న దగ్గర సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చిన సేవ చేసే సేవకుడు కనబడుతున్నాడా? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన సేవకులు కనబడుతున్నారా? ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దాం, వాక్యం ఉందాం అనుకుంటాం కాదు. నువ్వు తగిన సమయంలో హెచ్చించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే నిశ్చయముగా నీవు ఈ పరిచర్య కలిగిన సేవల్లో ఉన్న హస్తము కింద నువ్వు దాచబడి ఉండాలి. ఒక తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చించబడాలంటే, ఈరోజు చాలామంది జీవితాలలో దగ్గరుందని ఇసుక తింటానారన్నా, దూరంగా పోయి బియ్యం తెచ్చుకొని తింటాం. చాలామంది దగ్గర ఉందని ఇసుక తినేవాళ్ళు లేకపోలేదు, అటటోళ్ళు కూడా ఉన్నారు. దగ్గర ఉందండి, ఇక్కడ ఉందని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ 5 రకములైన పరిచర్య కనబడుతూ ఇటువంటి సేవ ఉన్న దగ్గర మీరు స్థిరపరచబడితే మీరు ఎత్తబడతారు. తగిన సమయమందు చాలామంది జీవితాలలో ఈ బలిష్టమైన చేతి కిందకి చాలామంది రాకుండా వెళ్తున్నారు. మోషే జీవితంలో ఇంకొక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను, వినండి. మోషే దేవుణ్ణి నిన్ను చూడాలి అన్నాడు. చాలామందికి లేని కోరిక మోషేకి వచ్చింది, నిన్ను నేను చూడాలి అన్నాడు. నువ్వు ఆ బండ చాటు దాక్కుంటే నా హస్తాన్ని అడ్డు పెడతా, నేను వెళుతూ ఉంటే వెనక నుంచి చూడు అన్నాడు.
ఈ హస్తం లేకుండా దేవుణ్ణి చూడడం అసాధ్యం. ప్రభు రాకడలో ఎత్తబడడం అసాధ్యం. నువ్వు దాచబడిన అనుభవంలో లేకపోతే తగిన సమయం ముందు ప్రభువుని ఎదుర్కోవడం అసాధ్యం. ప్రభువును నువ్వు ఎదుర్కోవాలంటే నీ జీవితంలో ఈ 5 రకముల పరిచర్య కలిగిన సంఘములో నువ్వు చేర్చబడి ఉండాలి. అందుకనే దేవుడు ఈరోజు ఇక్కడికి నేను తీసుకొచ్చాడు. చేత తలలు చెప్పండి గట్టిగా, హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే ఇటువంటి పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తండ్రి అయిన అబ్రహాముని చూసారా? వారిలో ఒంటరై వచ్చాడు కనుక పెక్కుమంది జనం అయ్యారండి. యేసన్న గారిలో మేము అపోస్తులను చూసాం. ఆయన ఎప్పుడు నేను బ్రదర్ యేసన్న అని పెట్టుకునేవాడు. ఆయనలో మేము కళ్ళారా చూసాం. ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం, అపోస్తుల్లో ఉన్న లక్షణం, సమస్తాన్ని విడిచిపెట్టి ఈరోజు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామని అనుకుంటున్నారు చాలామంది. ఈ రోజుకి వాళ్ళ జీవితాల్లో విడిచిపెట్టకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఒంటరిగా వచ్చి ఆ 14వ మైల్లో ఒంటరిగా అక్కడికి వచ్చి సేవ చిన్నదిగా ప్రారంభించాడు. ఒక చిన్నగా మరుగై ఒక చిన్న ప్రదేశంలో ఆ 14 మైళ్ళు ప్రారంభించాడు. నేను 1988 నుంచి గుడారాల పండగకు వస్తున్నాను. 1988లో యేసన్న గారు నాకు ఉత్తరం రాశాడు. యేసన్న గారికి రాజబాబు అన్న నన్ను పరిచయం చేశాడు. రాజబాబు అన్న నెల్లూరుకి వచ్చినప్పుడు నేను సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తే యేసన్న గారికి చెప్పాడంట, యేసన్నా నెల్లూరులో ఒకడున్నాడు, వాడు మైహం పెడితే గంట సేపు బాడొస్తాడు అన్నాడు రాజబాబు అని. ఎవరోడు అని యేసన్న గారు అడిగితే ఫ్రెడీ పాల్ అని ఒకడు ఉన్నాడని. ఫ్రెడీ పాల్ అంటే మా అన్న కొడుకేనయ్యా అని నాకు ఒక ఉత్తరం రాశాడు యేసన్నకి. అమరావతిలో మీటింగ్స్ పెడుతున్నా, మోహన్ లాజర్స్ గారు వస్తున్నారు, నువ్వు సౌండ్ సిస్టమ్ అంతా ఉందంట కదా, తీసుకొని రా అంటే నెల్లూరు నుంచి లారీ మీద తీసుకుని ఇక్కడికి వచ్చా. ఇక్కడి నుంచి అమరావతికి పోయి 88లో సౌండ్ సిస్టమ్ అక్కడ పెట్టా. నేను యేసన్న గారి దగ్గరికి సేవకు రాకముందు యేసన్న గారితో 88 నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నా. దానికి ముందు నుంచే సేవకుల కూడికి నాకు ఉత్తరం రాసేవాడు, ఫ్రెడీ నువ్వు రా, మొదటి రోజే రావాలి, చివరి వరకు వెళ్ళకూడదు అని. వచ్చేవాడిని. రాజబాబానికి యేసన్న గారిని నన్ను పరిచయం చేస్తే పిలిస్తే నేను ఇక్కడికి వచ్చా. అక్కడికి వెళితే 14వ మైల్లో నన్ను 14వ మైలుకి మొట్టమొదటి తీసుకొచ్చింది మా పెద్దమ్మ గారు, మా తమ్ముడు వెస్లీ వాళ్ళ అమ్మ. మేము ఎప్పుడు పెద్దమ్మ చిన్నమ్మ అని మా అమ్మ. మా పెద్దమ్మ నన్ను 14వ మైలు తీసుకొచ్చింది. అప్పుడు అక్కడ చూస్తే చిన్న మందిరం, సేవకు సమర్పించుకొని వచ్చి అక్కడ చిన్న ఒక షెడ్ వేసుకొని దేవుడు అతన్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా దాచబడి ఆ ప్రాంతంలో ఉండి సేవ చేస్తూ దేవుని సన్నిధిలో అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడికి మా పెదమ్మ తీసుకొచ్చింది మొత్తం. అప్పుడు రూతక్క, ప్రేమక్క, కోటేశ్వరక్క, ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. ఆ సేవ చిన్నదిగా ప్రారంభించబడింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి శారదాకాలంలో ప్రారంభించే. శారదాకాలంలో మొట్టమొదటి సిస్టర్ ఎవరంటే రూతక్క. చిన్న తాటెకు కొట్టం వేసి అక్కడ పెట్టారు. ఆ తుఫాన్ వచ్చి ఆ మందిరం కూడా పడిపోయింది. అయినా అక్కడి నుంచి రాడే. ఎందుకు రాడో తెలుసా? మేఘములో నుంచి ఒక పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘములో నుంచి ఒక పిలుపు. ఆ పిలుపు వచ్చినప్పుడు, సేవకు వచ్చినప్పుడు దాచబడిన అనుభవం. మేఘములో దాచబడి ఉన్నాడు కనుక ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను పిలిచి ఉంటే, మేఘములో నుంచే పిలిచి ఉంటే, పిలుపుకు తగిన
నిన్ను పిలిచే ఉంటే దేవుడు ఆ మేఘంలో నిన్ను దాచేస్తాడు. దాచి నీ ద్వారా దేవుడు మహింపరచబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ ద్వారా మహింపరచబడతాడు. దాచాడు, తీసుకొచ్చి అక్కడ పెట్టి సేవ చేసి ఒక్కొక్క దగ్గర సేవ ప్రారంభించేలాగా దేవుడు ఈరోజు మనకు సుమారు 1200 చర్చిలు యేసన్న గారిలో చూసిన ఈ 5 రకాల అనుభవాలు నేను చూశాను. ఈ హస్తం ఆయన తోడుగా ఉండటం నేను చూశాను. ఒకటి సమర్పించుకున్న సేవ ఆయనలో చూశాను. రెండవది తప్పుగా ఖండించే ఆ సేవ ఆయనలో నేను చూశాను. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. యేసన్న గారు ప్రభునందు నిద్రించినప్పుడు ఆయన చనిపోయాడని నేను ఏడవలేదు. కానీ అలా తప్పుగా ఖండించే తప్పుగా ఖండించేవాడు చూశారు యేసన్న గారు. ఆ ఖండించే సేవకుడు మాకు లేకపోయాడే అని బాధపడ్డాను. నేను మెడ్రాస్కి వెళ్ళి ఒకసారి మంచి ఇంపోర్టెడ్ షర్ట్ ఒకటి తెచ్చుకొని ప్యాంట్ ఒకటి తెచ్చుకుని టక్ చేసుకుని రూమ్లోంచి బయటకు వస్తున్నా శారదా కాలనీ నుంచి. అద్దాలు ఇటు పెట్టి ఎవరిడు అన్నాడు. ఓహోహో ఫ్రెడీ నువ్వా? నేనెవడో లోకస్తాడు అనుకున్నా, సేవకుడు అనుకోలే. 3 షర్ట్ అన్నాడు. 2500 రూపాయలు తెచ్చుకున్నా. వెంటనే తీపిచ్చేసాడు. కొన్నిసార్లు యేసన్న దగ్గర తిట్టించుకోవడానికి రంగు షర్ట్ వేసుకొచ్చేవాడిని. ఆయన ఎట్ట గమనించేవాడంటే ఎంత దూరంలో ఉన్నా కనిపెట్టేసేవాడు. అక్కడ సేవకుల కూడికలో ఇంచుమించు 1000 మంది ఉంటాం. పలానోడేట్రా అన్నాడంటే వాడు అక్కడ ఉండడు. పలానోడు ఎక్కడ్రా అంటే వాడు అక్కడ ఉండేవాడు కాదు. ఎవరైతే లేరో వాళ్ళని అడిగేవాడు. ఆయన దేవుడిచ్చిన జ్ఞానం. ఈరోజు మేఘములో నుంచి పిలుపు ఉన్న సేవకుడు ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి చేరారు. ఆ హస్తం, ఇటువంటి అనుభవం కలిగిన హస్తం కిందకి మీరు వచ్చారు. పిలుపుకు తగినట్లుగా మేఘం కిందకు వచ్చి ఉన్నారు. దాచబడి దానికి వచ్చి ఉన్నారు. దాచబడి ఉన్న అనుభవంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిష్టమైన హస్తం సమర్పించుకున్న సమర్పణ కనబడుతుంది. తప్పుగా ఖండించే ఖండన కనబడుతుంది. దైవ సేవకులు యేసన్న గారు సువార్త మాకు నేర్పించారు, ఎలా సువార్త చెప్పాలి. హోసన్నా మినిస్ట్రీలో ఈరోజు సేవకులందరూ సువార్త చెప్తున్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే యేసన్న గారు ఆదివారం సేవకుడిగా ఉండకూడదురా. మనం సోమవారం నుంచి శుక్రవారం వరకు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పాడు. ఈరోజు ఈ సేవ ఇంత విస్తరించడానికి కారణం సువార్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేత తెలియజెప్పండి, హుషారు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న గారితో నేను, వెస్లీ, స్వరూప్, శిలువ ప్రసాద్ 14 లక్షల కిలోమీటర్ల వ్యాన్లో తిరిగాం. 14 లక్షల కిలోమీటర్లు యేసన్న గారితో తిరిగాం. ఈరోజు యేసన్న గారి దగ్గర ఒక్కరోజు కూడా సేవ చేయనోడు యేసన్న బంధువు నేనే చెప్తున్నాడు. ఒకడు యేసన్న బంధువులు అట్ట కదా, మీ బంధువులు అట్ట కదా. ఎవర్రా అని చూస్తే ఎవరు బంధువు కాదు, ఎవరు కాదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు యేసన్న గారితో కష్టపడి తిరిగాం. చాలామంది తిరిగాం, నేను కాదు, చాలామంది తిరిగారు. అప్పుడు యేసన్న గారితో మొట్టమొదట్లో, ఆ తర్వాత చాలామంది. ఈ హస్తం
ఒక్కొక్కరిని ఆ హస్తం యేసన్న గారితో ఉంది కనుకనే సమర్పించుకున్న సమర్పణ ఆయనలో కనబడింది. తప్పును తప్పుగా ఖండించే ఖండన. చివరికి షర్ట్ వేసుకుంటూ తీసారు, ఇది తీసేయను. గుడారాల పండగలో నా అనుభవం చెప్తాను వినండి. నేనేమో జాస్ డ్రమ్ వాయించేవాడిని, మా తమ్ముడేమో కీబోర్డ్ వాయించేవాడు. యేసన్న ఏం చేసేవాడు తెలుసా? ఒరేయ్, అక్కడ జనం ఎంత పోగైనారు చూసి రాపోరా అనేవాడు పాట స్టార్ట్ అయినప్పుడు. నేను పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళి చూసి త్వరగా వచ్చి మళ్ళీ జాస్ వాయిద్దామని కూర్చోపోతున్నాను. రే 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 అక్కడ అది గదు ఆడ గుంపులు చేరారు, అదేం చూసి రాపో అనేవాడు. పాట అయిపోయేంత వరకు అక్కడికి తిప్పేవాడు. తర్వాత ఎందుకు లేని గమ్ముగా అయిపోవాడు. తప్పును తప్పుగా ఖండించే విషయంలో రక్త సంబంధులు కాదు, ఎవరు కాదు, ఎవరైనా ఒకటి ఆయనకి. ఈరోజు సేవలో తప్పును తప్పుగా ఖండించే ఆ సేవ చాలా అవసరం, చాలా అవసరం. దైవ సేవకులు యేసన్న గారు శాసనం చేసేది ఏంటి అనేవాడు. ఒకటే మాట, సరిగా కూర్చో అనేవాడు. అందరు కాళ్ళు సర్దుకునేవాళ్ళు, సరిగ్గా కూర్చునేవాళ్ళు. ఆయన మాట తప్పును తప్పుగా ఖండించే విషయంలో, సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. హస్తం కింద దాచబడి ఉంటే, మేఘం కింద దాచబడి ఉంటే, ఆ ఆజ్ఞలు దేవుని వాక్యానుసారంగా తప్పును తప్పుగా ఖండించే ఆ సేవ లేకపోతే మీరు ప్రభు రాకడికి ఎత్తబడరు. ఇంతమంది పోగయి ఆ బలిష్టమైన చేతి కింద మీరు ఆ మేఘం కిందకు వచ్చినప్పుడు దాచబడి ఉన్న అనుభవం లేకపోతే హెచ్చించే రోజు అతి త్వరలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చించే రోజు సమీపంగా ఉంది. రోజులు కాలాలు చూస్తూ ఉంటే మొన్నటి వరకు ఒక్కడు ఇంట్లో బయటలేడు, ప్రతి ఒక్కడు లోపల తలుపులు వేసుకుని లాక్డౌన్ అని. పోయిన సంవత్సరం ఒక పాట రాశా, పాటలతోనే పయనం సాగాలని. ఆ పాట ఏమంట పాడానో కరోనా వచ్చేసి. ఈసారి నా దాగు సోటు అని పాడుతున్నా, సెకండ్ వే అంట చూడు. మళ్ళీ ఎన్ని వేలు వచ్చినా గుడారాల పండగ ఆయన హస్తం మనకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారి నా దాగు చోటు నీవే అని ఎందుకు రాశానంటే, ఎక్కడోళ్ళు అక్కడ దాక్కున్నారు. మనకు దాక్కోవడానికి ఏం స్థలం ఉంది? ఏముందండి మనకు దాక్కోవడానికి స్థలం? యేసయ్య తప్ప మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు దావీదు, నా దాగు చోటు నీవే. ఆ బలిష్టమైన చేతి కింద దాచబడి ఉండు. సేవకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. కొంతమంది అందరికి కనబడాలనుకుంటారు. బైబిల్లో కూడా ఉంది, యెజబెల్ స్త్రీ అని చూపించుకుంటా తిరుగుతుంది సోకు చేసుకొని. బైబిల్లో ఇంకొక ఆమె ఉంది, శారా దగ్గర పని మనిషి, గర్భవతి అయింది, చూపించుకుంటా తిరిగింది. ఇదిగో నేను గర్భవతి అయినని చూపించుకుంటూ తిరిగింది. దేవుడు అన్నాడు, నీ కడుపులో ఉండేది అడవి గాడిద అన్నాడు. చూపించుకుంటూ తిరిగే వాళ్ళంతా అడవి గాడిదలు. అల్లేలు చెప్పండి, అడవి గాడిదలకి అల్లేలు ఎందుకో? చూపించుకుంటా తిరిగే గాడిదలకి అల్లేలు ఎందుకు? దాసబడి ఉండే వాళ్ళకి చెప్పండి ఒకసారి, అల్లేలు చెప్పండి గట్టిగా, శక్తితో చెప్పండి, హుషారుగా చెప్పండి. అందరికి కనబడాలని ఎప్పుడు అనుకోకూడదు. దాచబడినటువంటి చాలా అవసరం. ఆ హస్తం మోషని ఆ రాతి పక్కన దాచి చెయ్యి అడ్డం పెట్టి నన్ను చూడన్నాడు. మీరు దేవుణ్ణి ఎదుర్కోవాలంటే, ప్రభు సన్నిధిలో ప్రభు రాకడలో ఎత్తబడాలంటే, ఆ మేఘం ఆవరించి
ఆయన ఆజ్ఞలు మీకు బోధించబడాలంటే ఈ హస్తము కిందకి రావాలి. సువార్త ప్రకటించాలి. అతి సమీపంగా ఉంది ప్రభు రాకడ. గొర్రెలు కనాలి, కాపురులు వాటిని పోషించాలి. సువార్త చెప్పేదానికి వరకు ఏ రెవరెండు 22 బీడీ సుట్ట ఏం చదవాల్సిన అవసరం లేదు. ఏమి చదవాల్సిన అవసరం లేదు. రెవరెండు 22 62 ఏం చదవాల్సిన అవసరం లేదు సువార్త చెప్పడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అన్నాడు. సువార్త ప్రకటించడానికి ఏం అవసరమో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే చాలు. రావా రా బాబా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే సువార్త ప్రకటించడానికి అర్హుడు నువ్వు. ఒక దగ్గర వాక్యం చెప్తుంటే ఒక కామలేసింది, సమరయ శ్రీ చెప్పలా అని. సమరయ శ్రీ చెప్పింది సాక్ష్యంలే, కూసో. పరిశుద్ధాత్మ లేకుండా సువార్త ప్రకటించడానికి కుదరదు. చాలామంది పరిశుద్ధాత్మ లేకుండా సువార్త అని తిరిగి తన్నులు తింటుంటారు. చాలామంది తన్నులు తింటారు కూడా. ఎందుకు తింటారంటే పరిశుద్ధాత్మ లేకపోతే. చెప్పని మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే మాట్లాడుతుంటే ఒక్కరు మాట్లాడారా? స్వార్థ ప్రకటించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఆ బలిష్టమైన చేతి కింద దాచబడి ఉంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభు సువార్తని ప్రకటించడానికి అర్హులుగా మార్చబడతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమీ లేదు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, మీరు చెప్పాల్సింది ఒకే మాట, ప్రభువైన యేసు. అందుకనే మన టైటిల్ ఒకటి ఉంది, యేసన్న గారు చెప్పేవాళ్ళు. ప్రతి చర్చిలో హోసన్న మందిరంలో ఉంటుంది. ఏంటో తెలుసా? మేము పునరుద్ధానుడైన క్రీస్తుని, చెప్పండి అందరు, మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. కనబడాల్సిన అవసరం లేదు, దాచబడి ఉంటే చాలు. మా బిడ్డలు చూడు, ఎవరికి కనబడరు. దేనికి పనికి మేము కనబడుతుంటాం స్టేజీల మీద. చూడు, వాళ్ళు స్టేజీ మీద కూడా కనబడరు పాపం. చూడు వాళ్ళు, చూడు మా బిడ్డలు కూడా చప్పట్లు కొట్టండి, అందరూ హుషారు కొట్టండి. సమర్పించుకున్నారు, త్యాగం చేశారు, ఇదిగో వచ్చారు. ప్రసంగమా? లేదు. ఏదో ఎప్పుడైనా ఒక పాట, భూమాకాశములు, అదొకటి పాడతారు పాపం. భూమి అన్నప్పుడేమో పైకి చూస్తారు, ఆకాశం అన్నప్పుడు కిందకు చూస్తారు. భూమాకాశ, అదొకటి పాట పాపం మా బిడ్డలకి. చూడు, వాళ్ళు ఎందుకు కంటికి కనబడిపోయినా ఉన్నారంటే వాళ్ళు మేఘం కింద ఉన్నారు. కొట్టడు చప్పడు సంతోషంగా హుషారుగా. వాళ్ళు మేఘం కింద ఉన్నారు. కొంతమంది మేఘం కింద ఉండకుండా చూపించుకోవాలని తిరుగుతున్నారు, ఆగరు. అడవి గాడిదలు తిరుగుతున్నారు కొంతమంది. చాలామంది జీవితాలలో కనబడాలా, నేనే కనబడాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న గారు సుమారు చాలా పాటలు రాసి ఆ 14 మైళ్ళలో పాడుకుంటా ఉండేవాడు. చిన్నప్పుడు 1977లో 14 మైళ్ళలో స్థలం ఉన్నది. అప్పుడు యేసన్న గారి దగ్గర ఒక టేప్ రికార్డు ఉండేది, ముళ్ళు ఉండేది, టేప్ రికార్డు ఒకటి ఉండేది. అది తీసుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో 2 పాటలు రికార్డింగ్ చేసాడు యేసన్న గారు. అది పెట్టి మ్యూజిక్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి రికార్డ్ చేసాడు. యేసన్న గారు అక్కడి నుంచి వచ్చేస్తుంటే అది నాకు ఇయ్యి అని అడిగా యేసన్నని. నీకు ఇప్పుడు ఇవ్వనరా అన్నాడు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఒకటి అడిగింది, నేను చచ్చిపోతే నీకేం కావాలరా అనింది. ఆ రేడియో అయ్యి నాకు కావాలన్నా. ఎందుకంటే దాంట్లో 24 గంటల పాటలు వస్తాయి కదా, రేడియో ఏమని అడిగా మా అమ్మని. యేసన్న కానీ అది అడిగా, ఇవ్వాల 2 పాటలు పాడి ఆ కొండల దగ్గర తీసుకొచ్చి ఆ పాటలు పెట్టేవాడు. ఏమేం పాటలు తెలుసా? యేసయ్యా నా ప్రియా, ఆ పాట యేసన్న గారు బాళ్ళ.
ఏసన్న గారు కాదు పాడింది అది, మా నెల్లూరులో ఒక సింగర్ ఉన్నాడు, ఆయన పాడి దాన్ని తీసుకొని విశ్వానికి పోయాడు ఏసన్న గారు. విశ్వానికి పోతే విశ్వాని వాళ్ళు అదిని ఇతను రక్షించబడ్డాడా అని అడిగాడు. అతను రక్షించబడలేదండి ఏసన్న గారు నిజమే చెప్పాడు. అలాగైతే అది మేము రేడియోలో వేయమండి అన్నారు. సరే మీరు పాడండి అన్నారు ఏసన్న గారిని. ఏసన్న గారు పాడితే విశ్వవాణి వాళ్ళు స్టూడియోలో చెక్ చేసి నీ గొంతు బొంగురు గొంతు పనికిరాదు అని భానుమూర్తి గారు సింగరు మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా అన్నాడే. ఆయన పిలిచారు, ఆయన దగ్గర పాడిచ్చారు ఈ పాటను. ఇప్పటికి రేడియోలో వస్తుంటుంది చూడండి, చాలామంది తెలియదు ఇది, ఇప్పటికీ అది రేడియోలో వస్తుంది ఆ పాట. ఆయన పాడాడు. అది ఆర్ఆర్ కుమూర్తి గారు యేసయ్య నా ప్రియ ఏంటయ్యా, యేసయ్య ప్రేమమయ్య అని పెట్టని యేసయ్య ప్రేమమయ్య అని పెట్టారు దానికి. రేడియోలో వచ్చే పాట అట్టుంటుంది. నేను విశ్వవాణి వాళ్ళకి సౌండ్ సిస్టమ్ పెట్టి మ్యూజిక్ చేసేటప్పుడు విశ్వవాణిలో కళ్ళు లేని భాస్కర్ ఒక ఉండేవాడు. భక్షించు శత్రువుల దూరపరచను యేసు రక్షణ కొరకై వెలసను ఇలాలోన అని పాడేవాడు. ఆడ స్టూడియో ఉంది కదా, ఏసన్న గారు మా చిన్న ఆయన పాటలు రికార్డ్ చేద్దామంటే వాడు నన్ను బలేకతాలు చేశాడు. ఆ తర్వాత గుంటూరులో నెల్లూరులో సౌండ్ సిస్టమ్ ఒక క్రిస్టియన్ మీటింగ్ జరిగితే హెచ్బిఐ స్టూడియో వాళ్ళు అప్పుడు సౌండ్ సిస్టమ్ పెడితే నేను వాళ్ళని అడిగి ఏసన్న గారిని మెడ్రాసుకు తీసుకెళ్ళి ఆయన దాచబడిన అన్ని పాటలు ఈరోజు మీరు వింటున్నారంటే దాని తర్వాత ఎంత ప్రయాసం ఉందో ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. చెప్తే ఎనరు. ఈ ముసలోడు ఊరికే వాగుతుంటాడు. ముసలోడు లాగా కనపట్లేదు మీకు. నేనా రేపు 9వ తారీఖు 56 ఏళ్ళు నాకు. ప్రస్తుతానికి సంస్థలో ముసలోడు నేనే. వెస్లీ నాకంటే 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెస్లీ చిన్న 7 సంవత్సరాలు చిన్న వెస్లీ. వీడు పుట్టినప్పుడు నాకు బాగా తెలుసు, అప్పటికే నేను తిన్నా. హోసన్నా మినిస్ట్రీలో ఎవరో చెప్తే వినాల పిల్లలు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిలిచారని వచ్చారు కానీ ఉపదేశానికి ఆ మేఘం కిందన్న మాటలు, దేవుడిచ్చే ఆజ్ఞలు ఆ హస్తం కింద దాచబడిన అనుభవం చాలామందికి లేదు. కొన్నిసార్లు నేను గోడట్లు నడిచి వస్తూ ఉంటా. నిన్నగాకు మొన్న వచ్చిన పిల్లోడు నేను 100 చెప్పిన దాకా 100 చెప్పండి నాకు. ఇది పెద్దరికం అంటే. ఇది 55 ఏళ్ళు 56 ఏళ్ళు రేపు వస్తే. ఎందుకు ఇలా ఉన్నారంటే బాగానండి, వీళ్ళు దాచబడి మేఘం కింద లేరు. కొంతమంది మేఘం కింద ఉన్నామని వచ్చున్నారు. చెప్పాలి కదా, ఇంత వయసు వచ్చి చెప్పకపోవడం పెద్ద పాపం. చెప్పకపోవడం కూడా పాపమే. ఈరోజు ఈ హస్తం కింద దాచబడిన అనుభవంలోనికి సేవకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దాచబడిన అనుభవంలోనే ఉండాలి. సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా మేమైనా దాచబడిన అనుభవం లేకపోతే సాతాను ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతూ ఉన్నాడు. విశ్వాసులారా, మీరు దాచబడి ఉన్నారా? మీరు ధన్యులు. చేతుల తెల్ల చెప్పండి హుషారుగా చెప్పు, గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, సంతోషంగా చెప్పు. కీర్తనలు 27వ కీర్తన 5వ వచనం చదవండి. ఇది కూడా దావీదు రాశాడే. 27వ కీర్తన 5వ వచనం చదవండి. ఆపత్కాలములో ఆపదలు వచ్చినప్పుడు ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన పర్ణశాలలో దాచుతాడు. బాగానండి. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చినారు? అందరూ గుడారాల పండగకు వచ్చినారు, దాచబడ్డానికి వచ్చినారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
చప్పలు కూడా దాచబడ్డానికి వచ్చారు. పర్ణశాలలో ఆపత్తి కాలంలో దాచాడు. తర్వాత తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయపురం అంటే బైబిల్లో 6 రకాల ఆశ్రయపురాలు ఉన్నాయి. 7ది యేసయ్యే. 7ది ఆశ్రయపురం అంటే తప్పు చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎవడు మనల్ని తాకేదానికి లేక బయటకు వస్తే కొట్టచ్చు. శత్రువు బయటకు వస్తే కొట్టచ్చు. యేసన్న గారు చెప్పేవాళ్ళు ఒక ఉపమానం. నిన్న మా తమ్ముడు చెప్పాడు జింకన గురించి, సింహాన్ని గురించి. నేను పందిని కుక్కని గురించి చెప్తా ఉంటుంది. ఒక పంది పిల్ల, చిన్న పంది పిల్ల ఉందంట. దాని తల్లి చెప్పిందంట, బయటకు బాబా కుక్క ఉందాడా అని. ఈ పంది పిల్ల దాని తల్లి చెప్పిన దగ్గర అక్కడ పక్కకు వస్తే కుక్క పరిగెత్తి తరుక్కుంది. పరిగెత్తి వెళ్ళి ఒక ముళ్ళ కంపులోకి వెళ్ళిపోతే కుక్కకి దాని లోపలికి రాలేక చూస్తూ ఉంది బయటనే పడుకొని. కుక్క కదా, ముందుగానే కుక్క. అది ఏంటది చెప్పరేంటి? ఏంటో మాట్లాడలేదు. ముందుగానే ఏంటది కుక్క. ఇదేంటిది ముళ్ళ కంపలో దూరింది. ఏంటిది? ముందుగానే పంది ముళ్ళ కంపలో దూరింది. అది లోపల ఉన్నంత సేఫ్టీ ముళ్ళ కంపలో దాచబడి ఉంది. బయటకు వస్తే అయిపోయింది దాని సంగతి. ఈ కుక్క బయట కూర్చొని చూస్తా ఉంది. రా నీ సంగతి ఎప్పుడు వస్తావు, రా నీ సంగతి చెప్తాను. కుక్క ఎదురు చూస్తాను. ఈ మధ్య నేను దారిలో పోతుంటే మన విశ్వాసే ఏ రంగు పూసుకుందో కానీ ఎర్రగా అయిపోయింది. ఏంటమ్మాయి ఇంత ఎర్రగా అయిపోయినావు, ఏం చేసావన్నా? ప్రాయంలో ఉంటే పంది పిల్ల కూడా అందంగా ఉంటుంది అనింది. ప్రాయంలో ఉంటే పంది పిల్ల కూడా అందంగా ఉంటుందంట. అది ఎర్రగా ఏం పూసుకుంది, ఎర్రగా అయిపోయింది. ఈ నేను చెప్పిన పంది పిల్ల చిన్నదుందే, ఇది ముళ్ళ కంపలో దూరింది. ఏడ దూరింది చెప్పరేంటి? ముళ్ళ కంపలో దూరింది. బయట కుక్క ఉంది. బయటకు వస్తే ఏం చేస్తుంది? అయిపోయింది. ఆశ్రయపురంలో ఉన్నంతసేపు నువ్వు సేఫ్టీ. బయటకు వచ్చావా కుక్కలు కాసుకొని ఉన్నాయి, శత్రువులు కాసుకున్నారు. అక్కడే రాస్తాడు కీర్తనలో, చాలా బాగా రాస్తాడు. ఏమని 5వ వచనం కిందకు వస్తే, పర్ణశాలలో 27:5 పర్ణశాలలో నన్ను దాచును గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఉన్న శత్రువులందరికంటే నా తలను పైకెత్తును. తలకి పైకెత్తునట. తలకాయ పైకెత్తునట్ల. అది కొంతమందికి తలకాయ పైకెత్తరు. ఎత్తరు. ఎప్పుడు ఎత్తా తెలుసా? దాన్ని పట్టుకొని కాళ్ళు కట్టేసి కర్ర ఒకటి మధ్యలో పెట్టి తీసుకెళ్తుంటారు చూడ. ఇట్లా తిరగబడుతుంది. ఇట్లా తిరగబడినప్పుడు చూస్తుంది, ఒరే ఆకాశం ఉంది, సుక్కలు ఉన్నాయి, ఇంత పెద్దదిందా? జీవితాంతం దాని జీవితంలో తలకాయ పైకెత్తుంది. అది దాని సెటప్ అంతా ఎట్టుంటుంది, కిందకే ఉంటుంది. ఇది ముళ్ళ కంపలో దూరిందా? చూస్తూ ఉంది బయట కుక్క. బయటకు వస్తే చేస్తా అంటుంది. యేసన్న గారు చెప్పేవాడు. నేను చెప్పాను ఫీల్ అయ్యారు మీరు కుక్కను గురించి, పందిని గురించి. యేసన్న గారు చెప్పింది గుర్తుంది, అది నేను చెప్తున్నా. ఇప్పుడు మా కొత్తగా ఏం చెప్పట్లా, యేసన్న గారు చెప్పినాయే చెప్తున్నాం. కొత్తగా ఏదైనా ఏం చెప్తాం? కొత్తది బైబిల్లో ఉన్నదే చెప్తాం. యేసన్న గారు అది చెప్పారు, మేము ఇదే చెప్తున్నాం. పొరపాటున ఆశ్రయపురంలోంచి బయటకు వస్తే అయిపోయింది. ఈరోజు గుడారాల్లోకి వచ్చిన మీరందరూ బయటికి వెళ్తే కుక్క పట్టుకొని చీల్చాడు బారేస్తుంది. అది ఉండకుండా బయటకు వచ్చింది, చీల్చాడు బారేసింది. మీరు ఈ గుడారాల్లోకి వచ్చిన మీకు నేను దేవుని వాత్సల్యతను బట్టి బతిలాడుకుంటూ చెప్తున్నాను, మీరు నమ్మి బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను.
బాప్తిసం పొందకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, అదే మీకు ఆశ్రయపురంగా మార్చబడును గాక. చబడగొట్ట గట్టిగా. ఎవడు శత్రువు మీ దగ్గరికి రాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేకుండా నువ్వు రక్షించబడాలంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. ఇది అయిన తర్వాత ఉంటుంది, అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తగిన సమయంలో హెచ్చించేటట్లుగా ఆ పర్ణశాలలో వచ్చిన మీరు ఆశ్రయపురంలోనికి వస్తే తల పైకి ఎత్తేటట్లుగా పైకి ఎక్కించి దాని లోపలికి వచ్చేస్తే బయట శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. దేశమంతా కొల్లోలంగా ఉన్నా, ఐగుప్తంతా అలజడితో ఉన్నా, ప్రతి ఒక్కరింట్లో ఒకడు చనిపోయి ఉన్నా, యేసు రక్తపు కోట ఎక్కడైతే ఉంటుందో ఆ సంహారం ఆ గుడారంలోనికి ప్రవేశించలేదు. ఈరోజు రక్తపు కోట చుట్టూ ఉంది. ఇన్ని లక్షల మంది ఇక్కడున్నా ఆయన సురక్షితమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని భద్రపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించేవాడా? రాత్రి ప్రగలు సువార్త ప్రకటించేవాడా? ఈ పాటలన్నీ దాచిపెట్టినాడా? మెడ్రాస్కి తీసుకెళ్ళి రికార్డింగ్ చేస్తానంటే యేసన్న నాకు చెప్పింది ఏంటో తెలుసా? టేప్ రికార్డు దాబా పాడుతా అన్నాడు. టేప్ రికార్డులో పాడితే కాదన్నా, రికార్డింగ్ పోవాలా మెడ్రాస్ కన్నా. ఎంత కావాలరా నీకు అన్నాడు. 10,000 అన్నా కావాలన్నా. 10,000 డబ్బులు నా కాడ ఎక్కడ ఉన్నాయి రా, వదిపో అన్నాడు. శారదా కాలనీలో 5 రూపాయలు 50 రూపాయలు కట్ట 5,000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. మేమందరం కలిసి హైదరాబాద్ మీటింగ్ పోయినప్పుడు మన్నా స్టూడియోకి పోయి రికార్డింగ్కి అడిగితే 10,000 తెచ్చుకోమన్నారు. రేసన్నకి నాకు 10,000 ఎక్కడ రారా అని చెప్పి వచ్చేసాడు. 5,000 నాకు ఇస్తే ఏసన్న వాళ్ళని రైల్లో రమ్మని చెప్పి నేను మెడ్రాస్కి వెళ్ళి హెచ్బీ స్టూడియోలో రికార్డింగ్ చేసి మధ్యాహ్నం అన్నం తినడానికి మా దగ్గర డబ్బులు లేక ప్లేట్ మీల్స్ భోజనం పెట్టించిన అందరికి లెక్క పెట్టి, తెలియలా చాలామంది సేవకులకు తెలియదు, ప్లేట్ మీల్స్ భోజనం తిన్నాం మేము డబ్బులు లేక. ఏసన్న గారు నాకు 5,000 ఇస్తే కొరవ డబ్బులు నేనేసి అప్పటికే రోజుకు 2,000 సంపాదిస్తున్నాను నేను. చాలామంది అంటారు పని పాట లేకుండా సేవకు వచ్చేది. ఏసన్న ముఖం చూసి వీళ్ళు సేవకు వచ్చి చలామణి అయిపోతున్నారు అంటున్నారు. నేను ఓసన్న మినిస్ట్రీకి రాకముందు 2 చర్చిలు కట్టా. మా అమ్మళ్ళూరులో ఒక చర్చి కట్టాను. మా తాత ఏసన్న నాన్నగారు చేసిన సేవ చేశాను నేను. మా తాతగారు నాకు చనిపోకముందు సంఘాన్ని అప్పగించి చనిపోయాడు ఏసన్న గారు నాన్న. దాన్ని కూడా చర్చి కట్టి స్థలం కొని నా కష్టార్జితంతో 2 చర్చిలు ఓసన్న మినిస్ట్రీకి రాసిచ్చి సేవకు వచ్చా. చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. నేను ఓసన్న మినిస్ట్రీకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత నన్ను పాసం చేశాడు. వెసిలిన్ అయితే నాకంటే ఎక్కువ. రాయి ఎంత కాలితే అంత గట్టి పడుతుంది. వెస్లీ నాకంటే ఇంకో సంవత్సరం ఇంకా ఎక్కువ. 8 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత పాసం చేశాడు. నన్ను 7 సంవత్సరాల తర్వాత పాసం చేశాడు. ఆయన ఒక నడిపిస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తగిన సమయం మంది హెచ్చిచ్చాడంటే తగిన సమయం వరకు దాచబడి ఉండాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను సేవకుడిని చేశాడు. చేసి కర్నూలు పంపించాడు. మొట్టమొదటి నన్ను కర్నూలుకే పంపించింది. అప్పుడు రూతక్క, శిలువప్రసాదు, జోసప్పు వీళ్ళందరూ సేవకు ఉన్నారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళా. నన్ను కర్ణాటకకు పంపించాడు. ఏసన్న గారు ప్రయోగశాలలో కప్పను కోసినట్టు ఓసన్న మినిస్టర్లో ఒక ప్రయోగశాలలో ఎవరంటే ఫ్రెడీ పాలే. ఎళ్ళు అంటే వెళ్ళిపోవాలా. నేను 1990
1994లో కర్నూలు సెంట్రల్ పాస్టర్ని, పెదనందిపాడులో బ్రాంచ్ పాస్టర్. వరంగల్లో నా దగ్గర సేవ చేసిన బ్రదర్ ఆనంద్ సెంట్రల్ పాస్టర్ అయితే హైదరాబాద్లో అతని బ్రాంచ్లో పాస్టర్. నేను సీనియర్ పాస్టర్గా ఉండి కూడా నన్ను అక్కడ పెడితే ఎందుకున్నానంటే మేఘం కింద ఉన్నా. అది పాయింట్. మేఘం కింద ఉంటే ఎక్కడ పెడితే అక్కడ ఉండాలా. ఇప్పుడు 94లో నేను సెంట్రల్ పాస్టర్ని, నన్ను అక్కడ పెడితే ఉన్నా. ఇప్పుడు సెంట్రల్ పాస్టర్ని ఎక్కడ బ్రాంచ్ చర్చిలో పెడితే ఉంటారా? మేఘం కింద ఉంటే ఉంటారు. మేఘం కింద ఉంటే ఉంటారు. అది మేఘం కింద ఉంటే నిశ్చయముగా తగిన సమయం ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, అల్లెలు చెప్పు, హుషారు చెప్పు. ఎవరైనా సరే దేవుడు ఒక్కొక్కరిని హెచ్చిస్తున్నాడంటే ఒక తగిన సమయం దాకా దాచబడి ఉన్నారు కనుకే. నా బిడ్డ ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. నేను కర్నూలులో చర్చి, తారు రేకులు చర్చిని ఊడదీసి దావణగిరిలో చర్చి కట్టా. రూతక్క దాన్ని ఓపెన్ చేసింది దావణగిరిలో. అప్పుడు అక్కడ దొరికిన ఆత్మ అబ్రహాం గారు. ఈరోజు హోసన్నా మినిస్టర్లో అబ్రహాం గారికి బాప్తిస్మ్ ఇచ్చింది గాక దేవుడు నా బిడ్డని సేవకు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాచబడ్డాడు బళ్ళారులో చిన్న చర్చిలో, చిన్న రూమ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరన్నా పెడుతుంటారా? ఉంటారా? చిన్న రూములు బళ్ళారులో, నా కళ్ళారులో నేను చూసా. ప్రేమ దేవుని బిడ్డలారా, సమర్పించుకున్నవాడు ఆత్మను రక్షిస్తాడు. ఎక్కడున్నా సరే, ఎడారిలో పెట్టినా సరే కొన్ని వందల మందిని, వేల మందిని రక్షిస్తాడు. వారిలో ఒంటరైన వాడు 10,000 అవుతాడు. సమర్పించుకొని మేఘం కింద ఉన్నవాడు ఎక్కడున్నా 10,000 మందిగా మారుతాడు. హస్తం కింద దాచబడి ఉండే అనుభవం చాలా అవసరం. శోధనలు రావచ్చు, అగ్ని వంటి శోధనలు రావచ్చు. వాటిలన్నిటిని తప్పించి ఆయన తన కౌగిల్లో దాచుకోవాలంటే చదవండి. హోషేయ గ్రంథం 11:4. హోషేయ 11:4. హోషేయ గ్రంథం 11:4. 11వ అధ్యాయం 4. ఒకడు మనుషులను తోడుకుని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి స్నేహ బంధము చేత వారిని బంధించి ఆకర్షించి. బాగానండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచబడిన వాడిని స్నేహబంధం చేత బంధించి ప్రేమతో ఆకర్షించి ప్రభు రాకల్లో యుగయుగాలు ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. సాతాను స్నేహంతో, సాతాను ఆదాము అవ్వల్ని స్నేహించి మోసం చేసింది. స్నేహం చేసి మోసం చేసింది. కానీ మన దేవుడు అలా కాదు. మన స్నేహించి ఆయన స్నేహ బంధం చేత మనల్ని బంధించి ఆయన కౌగిల్లో మనల్ని దాచి యుగ యుగాలు ఆయనతో ఉండడానికి కొరకు మనల్ని తీసుకుని వెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. గుడారాల పండుగ అంటే మొట్టమొదటి సాగరు, నేను, ఇంకో బ్రదరు ఈ శారదా కాలనీ ఈ స్థలంలో, ఈ మన పాత మందిరం, ఇప్పుడు కొత్త మందిరం ఉన్న ఈ స్థలంలో ఆ కర్తం చెట్లు, ఆ ముళ్ళ చెట్లు ఏడంతా వరుస చింతకాయ చెట్లు, దాని కింద పడుకొని లారీలు వస్తే కట్లు లారీలు దించేవాళ్ళం. మొట్టమొదటి గుడార్ల పండగ అంటే ఆ గుడార్ల పండగ అన్నీ దించి అక్కడ కాసుకొని ఉండేవాళ్ళం. ప్రతి దానికి ఇవన్నీ అరేంజ్ చేసి మొత్తం కూర్చొని పగలు
రాత్రి ఒక మీటింగ్, పగల ఒక మీటింగ్. ఇక్కడ సౌండ్ స్ట్రీమ్ పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడ. ఐగుప్తులో ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చిన ఎర్ర సముద్రం, మీరు ఐగుప్తులో 40 సంవత్సరాలు తిప్పినట్టు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి. దేవుడు రాజు పాస్టర్ అయితే సాయంత్రం 6 గంటల దాకా వాక్యం చెప్పేవాడు. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇంతటి విశాలమైన స్థలాన్ని ఇచ్చి ఇంత చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హస్తం కింద దాచబడి ఉండాలి, ఎప్పటికీ మనం దాచబడే ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. తన సంఘం రహస్యంగా ఎత్తబడుతుంది, కనబడతా కాదు, రహస్యంగా. ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లన్నీ తెచ్చి ఎటువంటి ఎలక్షన్లను పెట్టి, ఎటువంటి మనుషులను లెక్కబెట్టి, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారని లెక్కబెట్టి ఎవ్వడూ చెప్పలేడు, ఎవ్వరూ చెప్పలేరు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఎవ్వరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? తనను తాను అలంకరించుకుంటూ ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉంది సంఘం. దాన్ని ఎవ్వడూ లెక్క పెట్టలేడు. విస్తరిస్తుంది ఎవరో కొంతమంది అది చూసి అంటుంటారు, కానీ అది కాదు సమస్య. సంఘం తన్ను తాను అలంకరించుకొని పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను అలంకరించుకొని దాచబడి, ఈ హస్తం కింద దాచబడి ఉండి సిద్ధపడతా ఉంది. ఆ సిద్ధపడే గుంపులో నువ్వు ఉన్నావా? ఈ గుడాల పండగకు వచ్చిన బిడ్డలారా, నేనున్నాను ఆ గుంపులో అన్నవాళ్ళు చేతి తలలు చెప్పండి. నేను మేఘం కింద ఉన్నానన్న వాళ్ళు అల్లెలు చెప్పండి, హుషారుగా చెప్పండి. ఆ మేఘం కింద నేను ఉన్నానన్న వాళ్ళు అల్లెలు చెప్పండి, హుషారుగా చెప్పండి. ఎంత కాలమైనా, ఎంత వయసైనా దాచబడే ఉండాలి. మోషే అంత దూరం వస్తే ఆగుంటే ఆగిపోయాడు, ఇంక చాలు అంటే ఆగాడు, దాచేస్తే దాచబడిపోయాడు. అంతా అతనికి అప్పగించిన ఆగుంటే ఆగిపోయాడు. మన జీవితంలో దాచబడిన అనుభవం లేకపోతే శత్రువు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలే సాతాను తిరుగుతూ ఉన్నాడు. వాడి చేతిలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు మేఘం కింద దాచబడి, మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దాచబడి ఉన్నట్లుగా నీవు నేను దాచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానినే ఈ సంవత్సరం పాట రాసింది. మీరు ఈ పాట వింటే చాలు, ఈ ప్రసంగం మీకు మొత్తం అర్థం అవుతుంది. దాన్ని ఇప్పుడు పాడతా ఆ పాట పాడతాయి పాడదామా? ఏం మాట్లాడట్లేదు, చేత తెల్ల చెప్పండి హుషారుగా. పాడదామా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పాట పాడేటప్పుడు మీ మనసులో ఉంచుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను దాచబడి ఉన్నాను. దాచబడి ఉండండి. తగిన సమయం ముందు హెచ్చించేంతవరకు దాచబడి ఉండండి. ఆశ్రయపురంలో దాచబడి ఉండండి. ఆయన కవిగిల్లో దాచబడి ఉండండి. సంఘములో దాచబడి ఉండండి. ప్రభు వచ్చినప్పుడు నిందారహితంగా ఎత్తబడాలంటే దాచబడి ఉండండి. దాచబడి ఉంటే నువ్వు ఎత్తబడతావు నిశ్చయముగా. కాబట్టి చప్పట్లు వినబట్ల హుషారుగా. నా దాగు చోటు నీవే యేసయ్యా. హుషారుగా. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి
ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే, నలు దిశల నెమ్మదినే కలుగజేసితివే. పాడాలి. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. హుషారుగా చప్పట్లు, సంతోషంగా. హుషారుగా చప్పట్లు. అరే మూడు రాట్లేదు. తగిన సమయమందు హెచ్చించునట్లు నన్ను దాచితివి. తగిన సమయమందు హెచ్చించునట్లు నన్ను దాచితివి. దీన మనసు కలిగి జీవింప నీ కృప నిచ్చితివి. దీన మనసు కలిగి జీవింప నీ కృప నిచ్చితివి. నా చింతలల్ని పాపి నీ శాంతితో నింపితివి. ఆమె నా చింతలల్ని పాపి నీ శాంతితో నింపితివి. నా హృదయములో నది వలె సమాధానమే, నలు దిశల నెమ్మదినే కలుగజేసితివే. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. అందరు చెప్పండి. ఆపత్కాలములో పన్నశాలలు నన్ను నీవు దాచితివి. ఆపత్కాలములో పన్నశాలలు నన్ను నీవు దాచితివి. నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తించెదా. నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తించును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసించును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో జీవించును. నా హృదయములో నది వలె సమాధానమే, నా హృదయములో నది వలె సమాధానమే. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయము నది వలె సమాధానమే, నా హృదయములో నది వలె సమాధానమే. నా దాగు చోటు నీవే యేసయ్యా,
నా దాగు చోటు నీవే యేసయ్యా. సోలో హుషారుగా అందరు చెప్పలు. మన దాగు చోటు ఆయనే. శత్రు బయట తిరగాల్సిందే, మన దగ్గరికి రాడు. అబ్బాయి అగ్నిశోధనలు నన్ను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో. అగ్నిశోధనలు నన్ను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో. స్నేహ బంధము బంధించి నన్ను ప్రేమించితివే. స్నేహ బంధము బంధించి నన్ను ప్రేమించితివే. జ్యేష్ఠుల సంగముకై నన్ను సిద్ధపరచితివి. జ్యేష్ఠుల సంగముకై అవే నన్ను సిద్ధపరచితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నది వలె సమాధానమే. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఓ హుషారుగా చదవండి. తగిన సమయములు హెచ్చించునట్లు నన్ను దాచితివి. తగిన సమయములు హెచ్చించునట్లు నన్ను దాచితివి. దీన మనసు కలిగి జీవింపని కృపనిచ్చితివి. దీన మనసు కలిగి జీవింపని కృపనిచ్చితివి. నా చింతలన్నీ పాపి నీ శాంతితో నింపితివి. అవే నా చింతలన్నీ పాపి నీ శాంతితో నింపితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నీ దిశల నెమ్మదినే కలుగజేసితివే. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నా హృదయ నెమ్మదినే కలుగజేసితివి. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీ తమ్ముడు హుషారుగా నాతో కూడా పాడండి. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా.
కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానం నెమ్మదిని కలుగజేసి నెమ్మదిని కలుగజేసి నా తాగుతో నీవే యేసయ్యా. నా తాగుతోటు నీవే యేసయ్యా. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే. 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 నెమ్మదిని కలుగజేసితివి. నలుదిశల నెమ్మదిని కలుగజేసితివి. నలుదిశల నెమ్మదిని కలుగజేసితివి. నలుదిశల నెమ్మదిని కలుగజేసితివి. నలుదిశల నెమ్మదిని కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నా నెమ్మదిని కలుగజేసితివి. నా తాగుతో నీవే యేసయ్యా. 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 నీవే యేసయ్యా. నా తాగుతో నీవే యేసయ్యా. నా తాగుతో నీవే యేసయ్యా. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నా హృదయములో నది వలె సమాధానమే. నా హృదయములో నది వలె సమాధానమే. 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 రెండు చేతుల పైకెత్తండి. నా దాగు చోటు నీవే అనండి. నా దాగు చోటు నీవే. నా విచారాలు కొట్టివేసేది నువ్వే. నలు దిశల
నెమ్మదిని కలుగు చేసేది నీవే. నీవు బలిష్టమైన చేతి కింద దాచబడి ఉంటే సమర్పించుకున్న సేవకుడు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు కలిగిన హోసన్నా మినిస్ట్రీ కిందకి, బలిష్టమైన చేతి కిందకి నువ్వు వచ్చి ఉన్నావు. ప్రభా, నీ బలిష్టమైన చేతి కింద నన్ను దాచు. తగిన సమయమందు హెచ్చించేటట్లుగా నేను దాచబడి ఉంటానయ్యా. సేవకులు చెప్పిన మాటకి దాచబడి ఉంటానయ్యా. వాడు చెప్తున్న ఉపదేశానికి లోపడతానయ్యా. తప్పు చేసినప్పుడు ఖండిస్తే సరిదిద్దుకుంటా. సమయం దొరికినప్పుడు సువార్త ప్రకటిస్తా. కాపరిగా మనం నడిపిస్తున్నప్పుడు కాపరి నడిపింపులో నేను నడుస్తా. ఉపదేశానుసారంగా జీవిస్తా. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడ దాక్కుంటున్నావు? ఎక్కడ దాక్కుంటున్నావు? ఆయన హస్తం కిందకు వచ్చి ఉన్నావా? నువ్వు వెళుతూ ఉన్న దగ్గర సమర్పించుకున్న సేవకుడు ఉన్నారా? తప్పును తప్పుగా ఖండించే ప్రవక్త ఉన్నారా? సువార్త ప్రకటించే సేవకుడు చేతి కింద ఉన్నావా? కాపరిగా నిన్ను నిదానంగా నడిపించే కాపరత్వం కింద ఉన్నావా? నానా విధములైన ఉపదేశం ఉన్న ఈ రోజులలో అపోస్తుల ఉపదేశం, అపోస్తుల బోధ, ఈరోజు హోసన్నా మినిస్ట్రీలో ఒక్కొక్క సేవకుని అభిషేకించి 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్య ధర్మాలు కలిగిన క్రీస్తుకి సమరూపమైన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించిన బలిష్టమైన హస్తం కిందకి నువ్వు వస్తే నిశ్చయముగా తగిన సమయం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పోరతో ప్రభు రాబోతూ ఉన్నాడు. అనేకమైన సూచనలు మనం చూస్తూ ఉన్నాం. భూకంపాలు, తెగుళ్ళు, రోగాలు అనేకమైన మన కళ్ళ ముందు మనం చూస్తున్న ప్రభు రాకడికి సమీపంగా ఉంది. దాచబడు, దాచబడు, దాచబడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను దాచయ్యా, నేను దాచబడి ఉంటానయ్యా. ఈ పర్ణశాలలోకి తీసుకొచ్చారు నాయనా. ఆపత్కాలంలో నాయనా మమ్మల్ని దాచి మా తలలు పైకెత్తుకునేటట్లుగా మమ్మల్ని మీరు దాచి కాచి మీరు మేఘములో వచ్చి మమ్మల్ని తీసుకొని త్వరగా వెళ్ళడానికి రాబోతూ ఉండగా మేము దాచబడి ఉంటాం. నీ రాకడ వరకు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి దాచబడి బలిష్టమైన చేతి కింద దాచబడిన అనుభవంలో మేము జీవిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. 2 చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా, ప్రభువా నాయన పర్ణశాలకు తీసుకొచ్చి మమ్మల్ని దాచారు, మమ్మల్ని కాచారు, మమ్మల్ని రక్షించారు. సోదరుడా, సోదరి, రేపు నీది కాదు, బాప్తిసాలు ఇవ్వబోతున్నారు. నీకు ఒక రక్షణ ప్రాకారం, నిన్ను దాచే కోట బాప్తిసం. తగిన సమయం అందు నిన్ను హెచ్చించాలంటే జ్యేష్ఠుల సంఘంలో దాచబడి ఉండు.
సమర్పించుకున్న సేవకులు, సమస్తాన్ని విడిచిపెట్టొచ్చిన సేవకులు, తప్పును తప్పుగా ఖండించే సేవకులు, జీవారాత్రులు సమయమనక అసమయమనక సువార్త ప్రకటించే సేవకులు, చక్కగా నడిపించే కాపరులు, ఉపదేశం బోధించే ఉపదేశకులు, హోసన్న మినిస్టర్లు మీరు చూస్తూ ఉన్నారు. ఆ బలిష్టమైన హస్తం కిందకి మీరు వచ్చి ఉన్నారు. మమ్మల్ని కాపాడండి, కాచి కాపాడండి, ఈ హస్తం కింద దాచబడి ఉంటామన్నవాళ్ళు స్తోత్రాలు చెప్పండి. అందరూ నోళ్ళు తెచ్చి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. చోటు నీవే యేసయ్యా, నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసి నలు దిశల నెమ్మదిని కలుగజేసి నీవే. నా హృదయములో నది వలె సమాధానమే, జ్యేష్ఠుల సంఘంలో చేర్చాడు. నీ హృదయంలో నెమ్మదినిచ్చాడు. ఇక మీదట నలు దిశలో నెమ్మది. చెమడగొట్ట గట్టిగా, నలు దిశలలో నెమ్మది. గుడారాల పండుగకు వచ్చిన నీవు దాచబడిన అనుభవంలోనికి నువ్వు వస్తే ఒకరోజు ప్రభు వస్తాడు. యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు ఆయనలో లీనమైపోతాం. ఇక మనం కనబడం, ఆయనలో గడిపోతాం. మోషే చూడండి, తన పుట్టుకు నుంచి తన మరణం వరకు దాచబడ్డాడు. నువ్వెందుకు దాచబడలేకపోతున్నావు? మోషేను ముందు పెట్టి నీతో మాట్లాడున్నాడు దేవుడు. పుట్టినప్పటి నుంచి తన మరణం కూడా దేవుడు దాచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచబడండి, దాచబడండి, దాచబడండి. జ్యేష్ఠుల సంఘములో దాచబడండి. జ్యేష్ఠుల సంఘములో దాచబడండి. తగిన సమయమందు దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఆయన వలె మార్చి, రెప్పపాట్లు ఆయన వలె మనల్ని మార్చి, నిందారేతులుగా చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన ఎదుర్కొనే రోజు సమీపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శోధనలు నన్ను చుట్టుకొనగా దాచితివి కౌగిలిలో. అగ్ని శోధనలు నన్ను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో. స్నేహ బంధము నన్ను ప్రేమించి జ్యేష్ఠుల సంఘంలో సిద్ధపరచుచుంటివి. నాదా నాదా
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు అయిన దేవా, మీ మహాకృప చేత మినిస్ట్రీని పరిచర్యను ప్రేమించి ఈ రెండవ రోజు ఉదయకాలపు అనుభవాలు ఒక్కొక్క సేవకుని ద్వారా మీరు తెలియజేస్తూ వచ్చారు. ప్రతి ప్రజలు కలిగిన అనుభవాలలో నిలిచిన వారై ఆశీర్వదింపబడినటువంటి ప్రభా సంఘముగా మీరు జ్యేష్ఠుల సంఘముగా ఎన్నిక చేయట కొరకై దైవజనులను మీరు మరుగు చేశారు. ప్రతి వారి జీవితములలో దాగు చోటు మీరయ్యుందురు గాక. ప్రతి ప్రజలను దాచువాడవ నీవయ్యుండగా నీ రాకడ పర్యంతము నీలో నిలిచిన వారై ఈ 5 అనుభవాలు కలిగిన పరిచర్యలో రాకడ వరకు కాచి కాపాడబడుతూ నీ రాజ్యపు వారసత్వం కొరకై సిద్ధపడినట్లుగా సమస్త విషయం బట్టి మీరే మహిమ పొందండి. రాకడ పర్యంతం సాక్షులు ఉంటూ కొరకై మీ ప్రత్యక్షతలో మమ్మలను భద్రపరిచి మహిమను తెచ్చుకొనమని ప్రభా వాక్యం ఇచ్చిన దైవజనులను ఇంకనూ మీరు బలపరుస్తూ మీ కృపచేత మాత్రమే వాడుకుంటూ నా తండ్రి ఇంకా రక్షింపబడవలసిన అనేక ప్రజల కొరకై నశించిపోతున్న అనేక ఆత్మల కొరకై వారి నోట ఉంచే ప్రతి మాట ద్వారా అద్భుత కార్యాలు మహత్కార్యాలు సూచికలు జరిగిస్తూ పశ్చాత్తాపము పాప క్షమాపణ పొందినట్లుగా ఆ జ్యేష్ఠత్వమైన అనుభవాలలో నీతో నిలిచిన వారై రాకడ పర్యంతము ఇలాంటి ఉపదేశముల ద్వారా జీవించే సంఘముగా ఉన్నట్టు కొరకై సిద్ధపాటు చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం గట్టిగా ఆమేన్. మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును వాక్యవిత్తన తన దాసులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.